ఆయన వెంటనే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తూ అన్నాడు, ఖచ్చితంగా దోషం. బాణాలు వేసి చంపడం ఒక దోషం అయితే, ధర్మాన్ని విడిచిపెట్టేసిందే కాకుండా అధర్మాన్ని ధర్మంగా చూపించి వాదించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా పెద్ద తప్పు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు. చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం, ఎవరు చదవగలరు? మాకు ఏదైనా సూక్ష్మంగా తేలికగా అర్థమయ్యేటట్టుగా మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చెప్పిన మాటలు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును నిత్యము చదువుకోండి, వేదమే ప్రమాణము, వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో మీరు చేసే పనులు అలాగే చెయ్యండి. మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏదిందో, మీకు పరమేశ్వరుడిచ్చిన వాక్కు ఏదిందో దాన్ని ఎప్పుడూ వేద ప్రమాణమును సమర్థించడానికే ఉపయోగించండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, వేదము చెప్పిన ధర్మము కాదని వాదించడానికి మీ వాగ్బలమును ఉపయోగించవద్దు, పాడైపోతారు. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం, శృతిశిర పక్ష సమాశ్రీయతాం. మీరు ఆ వేదము చెప్పినటువంటి మాటలను మాత్రమే ఆదరించండి. మహానుభావుడు శంకరులంతటి వారిది అదే తీర్పు, అదే చిట్ట చివరి సందేశం. ఎప్పుడైతే రాజు బుకాయించాడో ఆఖరి ఊపిరిని వాక్కుగా మార్చాడు ముని. ఊపిరి మీద కదండి వాక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన తపోబలమంతా శాపవాక్కుగా వచ్చి మీద పడిపోతోంది. 5 బాణముల చేత ముని శరీరం విడిచిపెట్టినా చేసుకున్న తపస్సుకు ఉత్తమ శరీరంలోకి మళ్ళీ పెడతాడు. కానీ బతికున్న పాండురాజు పనికి మాలిన వాడై కూర్చుంటాడు. ఆఖరి ఊపిరి వాక్కుగా మారిపోతుంది. ఇది క్షమించాను అన్న వాక్కుగా మార్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. తనని తాను పాడు చేసుకునే మాటగా అవతల వారి నుంచి తెచ్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. అందుకే మనకి మాట ఉంది కదా అని వాడకూడదు. మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు మన్నించి వరం ఇస్తారు. మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద 5 బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో